శ్రీ విద్యా ఛానల్కి స్వాగతం అండి. అయితే చాలామంది స్వామి కార్తీక మాసంలో ఉసిరి దీపం ఎందుకు పెట్టాలి, ఉసిరి దీపం విశిష్టత ఏంటి, అయితే తులసి చెట్టు దగ్గర ఈ ఉసిరి దీపాన్ని చెక్కు తీసి పెట్టాలా, చెక్కు తీయకుండా పెట్టాలా, ఇలా చాలా సందేహాలు. అయితే మగవారు వెలిగించడం వల్ల కూడా ప్రయోజనాలు ఉన్నాయా? ఖచ్చితంగా మగవాళ్ళు కూడా వెలిగించాలమ్మా. ఎందుకంటే ఆరోగ్యము ఐశ్వర్యం యజమానికి ఉంటేనే కదా ఇంటికి ఆనందం. అందుకని మగవారు కూడా వెలిగించడం తప్పు లేదు. అయితే నవగ్రహాలతో బాధపడే వాళ్ళు కూడా ఈ ఉసిరి దీపం పెట్టడం వల్ల చక్కగా నవగ్రహ దోషాలు మొత్తం తొలగిపోతున్నాయి. ఈ కార్తీక మాసంలో మీకు విశేషంగా ఉపయోగించుకోండి. ఉసిరి దీపాన్ని ఖచ్చితంగా పెట్టండి. రేపు మనకు వచ్చే క్షీరాబ్ది ద్వాదశి రోజు కూడా ఉసిరి చెట్టుకి తులసికి కళ్యాణం చేయటం, అలానే ఉసిరి దీపాలు పెట్టడం, ఉసిరి చెట్టు కింద వనభోజనాలు చేయటం, ఎన్నో విశిష్టతలు ఉన్నాయి. ఎందుకంటే మనకి క్షీరసాగర మదనం అప్పుడు సగ్గా లక్ష్మీదేవి అలా ఉద్భవించిన తర్వాత ఉసిరి భగవానుడు అంటే ఉసిరి చెట్టు కూడా ఉద్భవించింది. క్షీరసాగర మదనంలోంచి ఉద్భవించినటువంటి విశేషమైనటువంటి చెట్టుల్లో ఇదొక విశేషమైనటువంటి వృక్షము. అందుకని ఉసిరి ఫలాన్ని ఎవరైతే తింటారో వాళ్ళకి చక్కగా ఎటువంటి అనారోగ్యాలు ఉండవు. అయితే ఈ ఉసిరి ఫలంలో దీపారాధన చేయడం వల్ల మనకి చక్కటి సత్ఫలితాలు. విష్ణువుకి శివకేశవులు ఇద్దరికి ఇష్టము. అలానే మనకి కనకధార స్తోత్రంలో ఉసిరి ఫలాన్ని పెట్టడం వల్ల మనకి కనకధార ఎంత గొప్ప విశేషమైనటువంటి మనకి మహాలక్ష్మి కటాక్షం పొందారో మనకి ఆదిశంకరాచార్యులు చెప్పినట్టు ఈ ఉసిరి దీపం వెలిగించడం వల్ల మనకి అంత లక్ష్మీ కటాక్షము. ఉసిరి ఆరోగ్యాన్ని ఇస్తుంది, ఐశ్వర్యాన్ని ఇస్తుంది. మగవాళ్ళు కనుక నవగ్రహ దోషాలు ఉన్నప్పుడు ఎలా సూక్ష్మంగా బయటపడాలి స్వామి అంటే, కుదిరినంత వరకు కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి తర్వాత చిలక ద్వాదశి, క్షీరాబ్ది ద్వాదశి, కార్తీక పౌర్ణమి సోమవారాలు కనీసం తులసి చెట్టు ఉసిరి దీపం వెలిగించిన, ఉసిరి దీప దానం చేసిన నవగ్రహ దోషాలు పోతాయి, ఆరోగ్యం వృద్ధి అవుతుంది. అలానే మనకి ఈ ఉసిరి దాని వల్ల ఎంతటి సత్ఫలితాలంటే తల్లి, కష్టాలు ఇంట్లో మనకి మనీ ప్రాబ్లమ్స్ ఏవవుతున్నాయో తొందరగా బయటపడతాం. అందుకని కార్తీక మాసంలో ఉసిరి దీపాలు శివకేశవులకు ఇష్టము, లక్ష్మీదేవికి పరమిష్టం కాబట్టి మహాఫలాల్లో దీపం. చక్కగా ఈ ఉసిరి దీపాన్ని పైన కొంచెం చెక్కు తీసి ఆ కుంభవత్తి వేసి వెలిగించాలమ్మా. ఆవు నెత్తితో వెలిగించాలి కుంభవత్తి వేసి. అయితే ఈ కుంభవత్తి ఎప్పుడైతే కొంచెం చెక్కు తీయటం వల్ల ఉసిరి యొక్క ఆ లోపల ఉన్నటువంటి రసం ఫలం అయితే కలుగుతుందో అది ఉసిరి దీపంగా ఆవిర్భావం చెంది చక్కటి సత్ఫలితాలు ఇస్తుంది. ఓం కార్తీక దామోదర తులసీదాత్రి లక్ష్మీనారాయణ నమోస్తుతే అంటూ ఈ దీపాన్ని వెలిగించండి. చక్కటి సత్ఫలితాలు పొందుతారు. అందరికీ ఫార్వర్డ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.